ఆచి చికెన్ మసాలా. బ్యాక్ న్యూస్. కాసేపట్లో అసెంబ్లీ సెంట్రల్ హాల్లో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు సన్నబియ్యంతో లంచ్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల సభ్యులందరికీ సన్నబియ్యంతో లంచ్ ఏర్పాటు చేయాలని సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సన్నబియ్యంతో లంచ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా శాసనసభ్యులకు లంచ్ ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ప్రారంభించి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు శాసనసభ సమావేశాల్లో అందరికీ సభ్యులకు మధ్యాహ్నం భోజనంగా ఈ సన్న బియ్యంతో ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆదేశించడంతో ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి ప్రత్యేకంగా ఇటు శాసన సభ్యులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రోజు మధ్యాహ్నం సన్న బియ్యంతో చేసినటువంటి వంటకాలతో ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం తీసుకురావడం వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు దొడ్డు బియ్యం వల్ల చాలా మంది కూడా పూర్తిగా బియ్యాన్ని వినియోగించకపోవడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సన్న వడ్లు పండించినందుకు బోనస్ అందిస్తూనే ఇక ఆ సన్న వడ్లకు వచ్చినటువంటి బియ్యాన్ని ఇటు పేద ప్రజలందరికీ కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తుంది. అందులో భాగంగా ఏదైతే ఈ రోజు ప్రత్యేకంగా 1 సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా శాసన సభలో ఈ సన్న బియ్యంతో చేసినటువంటి లంచ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వేణుగోపాల్, అయితే లంచ్ కి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి లంచ్ లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. ఇక ఈ రోజు చూసుకుంటే బీఆర్ఎస్ పక్షానికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే 2 రోజుల పాటు సస్పెండ్ కు గురి కావడంతో ఇక బీఆర్ఎస్ శాసనసభ్యులు ఈ రోజు హాజరయ్యే అవకాశం లేదు. ఇక మిగతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ అసెంబ్లీ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక లంచ్ కు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వేణుగోపాల్, అయితే అసెంబ్లీ సెంట్రల్ హాల్ కి ఇప్పటి వరకు చేరుకున్నారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు? అయితే ప్రస్తుతం సభ నడుస్తుంది. ఇక సభ కాసేపట్లో పూర్తి కాగానే లంచ్ విరామం ప్రకటించనున్నారు. ఇక లంచ్ విరామం పూర్తి కాగానే ఇటు శాసనసభ్యులందరూ కూడా ఈ ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసినటువంటి సన్న బియ్యంతో చేసినటువంటి వివిధ రకాల వంటకాలను ప్రత్యేకంగా ఈ రోజు లంచ్ ఏర్పాటు చేశారు. ఈ లంచ్ లో శాసనసభ్యులందరూ కూడా పాల్గొనబోతున్నారు. వేణుగోపాల్, అయితే ఇలా ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ కూడా మేము సన్న బియ్యం పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తామని చెప్పి ప్రకటించింది. అందులో భాగంగా 1 సంవత్సరం ఈ సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు ప్రత్యేకంగా ఈ సన్న బియ్యంతో స్పెషల్ గా ఈ రోజు శాసనసభ్యులందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము పేద ప్రజలందరికీ కూడా మేము ప్రకటించిన విధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా రైతుల దగ్గర నుండి కూడా సన్న బియ్యం సంబంధించినటువంటి అంటే ఏదైతే వడ్లు కొంటున్నారో ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా బోనస్ కూడా అందిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా ఈ సన్న బియ్యం పౌర సరఫరాల శాఖ నుండి సప్లై చేయడం 1 year పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేకంగా ఈ లంచ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.